యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనమండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన 3వ మాట. మొదటి రోజు ఏం మాట అండి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గారికి వీరిని క్షమించుము. రెండో మాట ఏంటండి? నీవు నాతో కూడా నేడు పరదేశులో ఉందువు. ఈరోజు 3వ మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతనితో ఆ తల్లితో చెప్పాడంటండి. అలా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడంటండి. ఇంకో నీ తల్లి అని చెప్పేసి శిష్యుడు చెప్పాడంటండి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసు ప్రభువా, మీకు వందనాలు స్వామి, నమస్కారములు. గతించిన రోజులను మాతో మాట్లాడండి దేవా. ఈరోజు కూడా మాతో మాట్లాడండి. మా ఆత్మ కావాల్సిన ఆహారం దయచేయండి ప్రభా. మీ సిలువ ధ్యానం, సిలువ మాటలు మేము ఉన్నాం కాబట్టి ఈ 3వ మాట కూడా మాకు నేర్పించి భద్రం చేసి రాకటి సిద్ధపరచమని, ప్రతి ఒక్క హృదయంలో భద్రం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడండి యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 3వ మాట ఏంటంటే, దగ్గరగా నిలిచారంట. ఎవరండి? తన తల్లిని తన శిష్యుడు అంట అండి. తాను ప్రేమించిన శిష్యుడు. ఇద్దరు ఎక్కడ నిల్చున్నారంటే సిలువుకి దగ్గరగా ఉన్నారంట అండి. ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడేమో చనిపోయాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ. ఇంకెంతమంది మిగిలారండి? 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలోనండి 10 మంది ఏమయ్యారు? పారిపోయారు. ఒక్కడే ఉన్నాడండి. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు వారికి చివరి దాకా వెంబడించింది ఎవరన్నా ఉన్నారు అంటే అది యోహాను గారండి. యోహాను గారే. కాబట్టి తల్లి అయిన మరియా గారును యోహాను గారుని పక్క పక్కనే నుంచుని యేసుక్రీస్తు వారు పడుతున్న బాధను, ప్రయాసను చూస్తున్నారంటండి. చూస్తున్నప్పుడు యేసుప్రభు వారు 2 మాటలు పలికిన తర్వాత ఇటువైపు చూడగా ఎవరు కనిపించారు? తల్లి, శిష్యుడు కనిపించారండి. కనిపించినప్పుడు అప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈయన చనిపోతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు చనిపోతాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ తన తల్లి బాధ్యత ఏంటి? అంత శ్రమలో కూడా అతను ఏం మర్చిపోలేదంటే యేసుప్రభు గారండి తల్లిని మర్చిపోలేదు. కాబట్టి ఈ మాట ద్వారా ప్రపంచానికి ఏం చెబుతున్నాడంటే, ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ఓ బిడ్డలారా, మీరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా, లేకపోతే ఎంత బీదస్థితికి వెళ్ళిపోయినా, మీరు గొప్పవాళ్ళైనా బీదవాళ్ళైనా, మీరు ఎన్ని కష్టాలు పాలైనా సరే మీ తల్లిని తండ్రిని మాత్రం విడిచిపెట్టకొద్దు. ఏంటండి? మీ తల్లిని తండ్రిని విడిచిపెట్టకండి అని దేవాది దేవుడు ప్రపంచానికి ఏం చూపించాడంటే ఒక మాదిరి చూపించాడండి. ప్రపంచానికి ఒక వార్త పంపుతున్నాడు. ఇదిగో నేను దేవునైండు కూడా నా తల్లిని నేను ప్రేమిస్తున్నాను. నేను చనిపోయే స్థితిలో ఉన్నా సరే నేను ఎవరిని విడిచిపెడతలేదు, తల్లిని తండ్రిని విడిచిపెడతలేదు అని దేవుడు ఇక్కడ అందరికీ చెప్తున్నాడు అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఈనాడు చాలామంది ఎలా ఉన్నారంటే, డబ్బు వచ్చిన తర్వాత ఎక్కడండి? ఆత్రేయపురం ఊర్లోనంటండి బస్ స్టాండ్లోని పొద్దున్నే ఒక ముసలావిని తీసుకొచ్చండి చిన్న కొడుకు బస్ స్టాండ్లో కూర్చోబెట్టి, అమ్మా ఇడుగో అన్నయ్య వస్తాడా, కూర్చో తీసుకెళ్తాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటండి. వెళ్ళిపోతే ఈ పాప మీ తల్లి అలాగే చూస్తుందంట. సాయంకాలం అయిపోయిందంట. చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా, పొద్దునుంచి ముసలాడు ఇక్కడే ఉంది, ఏమీ తినలేదు ఏంటని చెప్పేసి ఆరా తెద్దామని వెళ్ళి, ఏమమ్మ ఇక్కడ ఉన్నావంటే, నా కొడుకు వచ్చి తీసుకెళ్తాడో ఎదురు చూస్తున్నాము అన్నారంటండి. అంటే వాళ్ళు ఏం చేశారు? తల్లిని వదిలించేసుకున్నారండి. ఏం చేస్తున్నారు? వదిలించేసుకున్నారు. అలాగే మరొక ఆవిడండి, తల్లి భార్య భర్త ఇద్దరు కూడా అంట దుబాయ్ వెళ్ళారంట. దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించి తన బిడ్డలకు పంపారంట. ఇద్దరు కూడా, తల్లి తండ్రి కూడా ఎవరు పంపుతారండి? బిడ్డలకు పంపితే వాళ్ళు తమ జీవితాంతం దుబాయ్లో ఉన్నారు. ఓపుకున్నంత కాలం బోల్డ్ డబ్బు సంపాదించారు, బిడ్డలకు పంపారు. వాళ్ళు ఇంకా వయసు అయిపోయిన తర్వాత ఇంకా చివరి దినాలు కాదు ఇవి, శుభ్రంగా మనం కూర్చొని తిందామని ఇంటికి వచ్చినప్పుడు కంటండి ఆ ఇద్దరు కొడుకులు ఏం చేశారంటే బయటికి గంటేశారంట. నువ్వు మాకేమి ఇచ్చావు? నువ్వు ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పేసండి ఏం చేశారండి? బయటికి గంటేశారంట. వాళ్ళండి చూడు, రోడ్డు పక్కనండి వంతులు ఉంటాయి కదా, అంటే కాలువ దాటితాకి వంతులు రాస్తారు కదా, ఆ వంతుని కింద చిన్న డేరా కట్టుకుని బతుకుతున్నారంట అండి. చీపుర్లు తీసుకునండి.
కొబ్బరి చీపులు తీసుకుని అమ్ముకుని ఆ డేరాకిని బతుకుతున్నారంట. ఒకరు కొంతమంది వెళ్ళి ఏంటంటే ఇక్కడ ఉన్నారని అడిగితే ఏం చెప్పమంటావయ్యా, మా బతుకంతా దుబాయ్లో కష్టపడి డబ్బు సంపాదించి బిడ్డలకెత్తే ఆ బిడ్డలు ఏం చేశారు, మమ్మల్ని వదిలేసి ఇలా చేశారు, కన్న బిడ్డలు ఎంత పని చేస్తున్నారు అని చెప్పేసి అండి వాళ్ళు చాలా బాధపడ్డారంటండి. కాబట్టి ఈనాడు సమాజం ఎలా ఉందంటే తల్లిదండ్రులని విడిచిపెట్టేస్తుందండి. మరొకళ్ళండి ఏం చేశారనుకున్నారు, ఆస్తి కోసం తల్లిని కొడుకు మీద తన్నేస్తున్నారండి. టీవీలో చూపించాడు. దీనికోసం ఆస్తి కోసం తల్లినండి కొడుకు మీద తన్నేసండి బూతులు తిడుతున్నాడు. మరికొంత ఒక ఆవిడ అయితే, ఒక అమ్మాయి అయితే తండ్రినండి కరచి కొట్టేసింది, బుర్రకటం కూడా కొట్టేసిందండి. ఎందుకని? ఆస్తి కోసం. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే ఆస్తి కోసం తల్లిని కానీ తండ్రి కానీ చంపేసే రోజులు వచ్చినాయండి. కానీ యేసుక్రీస్తు ప్రభు చూడండి, తాను దేవుడై ఉండి తనకే ఈ మనుషుల కోసం అవసరం లేదండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, తన పని తను చూసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మరియ గారి గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మరియ గారికి ఇంకా బిడ్డలు ఉన్నారు. మరియ గారికి అండి యేసు ప్రభు పుట్టేసిన తర్వాత వివాహం అయ్యింది. ఎవరో యోసేపు గారితో వివాహం అయ్యింది. కొడుకులు కూతురు కూడా పుట్టారండి. కాబట్టి ఈయన తన దాతను చూసుకోవచ్చు. నేను దేవుణ్ణి, నేను మనుషుల కోసం చదవడానికి వచ్చాను, చచ్చిపోతున్నాను, ఇంకా అవసరం లేదు అని వెళ్ళిపోవచ్చండి ఆయన. కానీ నేను జ్యేష్ఠ కుమారుణ్ణి, పాత నిబంధన ప్రకారం జ్యేష్ఠ కుమారులే తల్లిని కానీ తండ్రి కానీ చూసుకోవాలి. కాబట్టి తాన యొక్క భూలోకం యొక్క రూల్స్ని పాటిస్తున్నాడండి. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడై ఉండి మానవుని యొక్క రూల్స్ పాటిస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? వదిలేస్తున్నారండి. నిజంగా వదిలేస్తున్నారు. అటువంటి వారి కోసం బైబిల్ ఏం చెబుతుందంటే అంటే తల్లిదండ్రుల కోసం అండి. ఇక్కడ చాలామంది క్రైస్తవుల్లో ఉన్న ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఈ రోజులోనండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడి కోసం ప్రాణం అవ్వగలను, దేవుడు నన్ను అడిగితే ఈ పలంగా నా చెయ్యన ఏదైనా కోసుకుంటే రక్తం రాదు, యేసుప్రవ్వా యేసుప్రవ్వా అని పేర్లు వస్తాయి, అంతగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారండి చాలామంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం ప్రేమించలేకపోతున్నారు. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. అనగా కంటికి కనిపించే నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ సహోదరుని కానీ, నీ సహోదరిని కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులను కానీ, నీ ఇరుగు పొరుగు వాడిని కానీ ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించని దేవుని ప్రేమిస్తున్నాను అంటే దేవుని నమ్ముతాడా? అమ్మా, రోజు తెల్లారితే మొఖాలు చూసుకోవాలి. అటువంటి వాళ్ళని నువ్వు ప్రేమించట్లేదు. ఇంట్లో వాళ్ళని ప్రేమించట్లేదు, కన్న వాళ్ళని ప్రేమించట్లేదు, కట్టుకునే వారిని ప్రేమించట్లేదు. అటువంటిది నేను అసలు కనిపించను మీ కంటికి, నన్ను ప్రేమిస్తున్నాను, నేను నమ్ముతానా అని దేవుడు అండి వాక్యాన్ని వ్రాయించారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, క్రైస్తవులు అందరూ నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనుషులను ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడమే. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే తల్లిదండ్రుల కోసం ఏమని రాశారంటేనండి, నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. బైబిల్ ఏముందండి, తన తల్లిని కానీ తండ్రిని కానీ కొట్టువాడంటండి మరణశిక్ష పొందుతారంటండి. ఏ మరణశిక్ష? పాత నిబంధనలో అయితే రాళ్లతో కొట్టి చంపేసేవారు అటువంటి వాడిని. కొత్త నిబంధన వచ్చిన తర్వాత అండి, కృపకాలం వచ్చిన తర్వాత ఏమైందంటే మరణశిక్ష, నరకంలో వేస్తాడు దేవుడు అండి. మనం ఎంత భక్తి చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత సువార్త ప్రకటించినా, ఎంత సేవ చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏది చేసినా కానీ మన తల్లిని కానీ తండ్రిని కానీ కొట్టామా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికే వెళ్ళిపోద్ది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక వాక్యం అండి, నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనము, తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. అంతేనండి, కొట్టడమే కాదండి, దూషించినా సరే, బూతుని తిట్టినా సరే, శపించినా సరే వాళ్ళు ఏమవుతారంటండి? మరణశిక్షము అంటే నరకానికి వెళ్ళిపోతారండి. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక చోట అండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనమండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అంటాడు. అంటే మీకు అవన్నీ టీవీలో చూపించిన రోజు, కానీ కరెంట్ లేదు కదండి, అందుకు మీకు చెప్పేస్తున్నాను అనమాట మామూలుగానండి. కాబట్టి ఇక్కడ సామెతలు 20:20, తన తల్లిని కానీ తండ్రిని కానీ
దూషింతేనంట వాడి యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోద్దంటండి. కారు చీకటి అని అర్థం ఏంటి? నరకము. ఏమిటండి? నరకము. అదే కాకుండా ఈ భూలోకంలో కూడా తన జీవితం అంతా చీకటే, ఏది చేసినా వదిలదు అండి. ఈనాడండి ఒక రోజంట ఒక తండ్రి అంటండి తన తల్లిని కొడుతున్నాడంట. తల్లిని ముసలోళ్ళు అయిపోతారు కదా, ముసలోళ్ళు అయిపోతే ఒక కర్ర ఇచ్చినట్టండి తల్లిని తండ్రిని ఇద్దరిని కొడుతున్నాడంట. వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంటండి. తల్లికి తండ్రికి ఇంకో పక్కన చూడండి ఇటువంటి చిన్న రేక్ షెడ్ చేసి అంటండి అందులో ఉండబట్టాడంట. వాళ్ళ వయసు రీత్యా వంగిపోయినప్పుడు అండి మనుషుల సహాయం కావాలి కదా, వాళ్ళ అస్తమానం కొడుక కోడల అని పిలుస్తుంటే ఇలా చిరాకు వచ్చి చి మీ బతుకు ఇంతే అని చెప్పేసి అండి కొడత మొదలెట్టాడంట. వాళ్ళు కొడత మొదలెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు ఆ కర్ర కనిపించలేదంటండి కొడతాకి. వాళ్ళు మరలా నాయనా బాబు బయటికి తీసుకెళ్ళరా అని అడుగుతుంటే చి రోజుతో పెద్ద నస అయిపోయిందని చెప్పేసి కర్ర దిగుతున్నాడంట. కర్ర దొరకలేదంట. ఊరంతా ఇల్లంతా తిరిగాడంట, కర్ర దొరకలేదంట. ఏమైపోయింది అని అడిగితే అతను కొడుకు వచ్చి అంటండి నాన్న నేనే దాశాను అన్నాడంటండి. యారా ఎందుకు దాసేవారంటే నువ్వు మీ నాన్న మీ తాతను కొడుతున్నావు కదా, రేపొద్దున నేను కూడా నిన్ను అమ్మని కొట్టాలి కదా, కాబట్టి నాకు కర్ర దొరకలేదు, అందుకే కర్రని దాసేసాను అన్నాడంటండి. అప్పుడు బుద్ధి వచ్చిందంట ఎవరికండి? కొడుకు. అమ్మో నేను మా అమ్మని మా నాన్న కొడితే నా కొడుకు నన్ను నా భార్యను కొడతాడు కదా అని బుద్ధి వచ్చిందంట. కాబట్టి మనం అనుకుంటాము ఈరోజు వెళ్ళిపోతుంది కదా అని. దేవుడు కాలచక్రం పెట్టాడు. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏమి ఎత్తుతామో అదే పంట కోస్తాము. కాబట్టి ఈనాడు తల్లిదండ్రులను కొట్టి తిట్టి అవమానించి బయటికి గంటేస్తాం కొంతమంది బిడ్డలు. మరి రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులు అవుతారు కదా, వాళ్ళ బిడ్డలు ఎదుగుతారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లోనే ఎలాగున్నదంటే రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటుంది చెప్పండి ఒకసారి. అవును, ఈనాడండి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. ఎందుకని? మాకు బరువైపోయారు, మీరు చూసుకోలేకపోతున్నామని వేసేస్తున్నారండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడి గ్రంథం ఏం చెబుతుందంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించిన శపించిన కొట్టిన వాడి జీవితము నరకమే, వాడి జీవితం అంతా నరకమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక చోట సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనమండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. అంటే తన తండ్రికి కీడు చేసి తన తల్లిని తరిమేసాడు అనుకోండి, వాడి జీవితం అంతా ఏముంటుందంటండి? అవమానము అపకీర్తి ఉంటుందంటండి. అర్థమైందా? కాబట్టి మనం ఎంత భక్తి చేసినా కానీ ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ చాలామంది ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. ధర్మకార్యాలు అండి అన్నం పెడతారో వస్త్రదానం అంటారో ఏదో బోల్ దానాలు చేస్తూ ఉంటారండి. ఎన్ని దానాలు చేసినా కానీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే తల్లినే కాదు తండ్రినే కాదండి, ఇంట్లో ముసళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు అండి, లేదా ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, లేదా ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, ఎవరొకరు ఉంటారండి, సహోదరులు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళు మనం బాధ పెట్టామనుకోండి మనకు అవమానము అపకీర్తి వస్తుంది. అలాగే మరొక చోట ఏముందంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనమండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి ఎంత దుర్భరస్థితి వస్తొచ్చాను ఒకసారి. తండ్రినేమో అపహసించి తల్లి మాట వినకపోతేనంట వాడి కన్నులు లోయ కాకులు తింటాయంటండి. లోయ కాకులు అనగా అర్థమేంటి? నరకమేనండి ఏనండి, నరకమే. వాడి జీవితం భూలోకల జీవితం కూడా దుర్భరమేనండి. వాడి చావు చాలా భయంకరంగా ఉంటుంది అనమాట అండి. చివరికి ఎంత డబ్బు సంపాదించినా ఏముంది చెప్పండి ఒకసారి. ఈనాడు చూడండి కోట్లు సంపాదించుతున్నారు. చివరికి వచ్చినప్పటికండి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఒకళ్ళు అంటున్నారండి, నాతో ఆయన అంటున్నాడండి, మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన పని చేతకి వెళ్ళామండి, ఆయన కోట్లు సంపాదించాడు, ఈరోజు ఆయన బిడ్డలో సరిగ్గా చూస్తలేదు, బాగు చేయించచ్చు కదండి అంటే ఏం బాగు చేస్తాంలేండి అంటున్నారంటండి. సరిగ్గా డైపర్ కూడా వేయట్లేదంటండి. ఏం సంపాదించాడు? కోట్లు సంపాదించాడు. కానీ చివరికి ఏమొచ్చిందండి? ఏం లేదు చూసారా? అటువంటి రోజులు వచ్చిన రోజులండి. కాబట్టి తల్లిని తండ్రిని కానీ ఇంట్లో వారిని కానీ ఇరుగు పొరుగు వారిని కానీ మనం చూడాలండి. నేను చదువుకున్నాం సామెతల గ్రంథము 28వ అధ్యాయం అండి. అందులో ఏముందండి? దూరముగా ఉన్న నీ సహోదరుడి కంటే దగ్గరగా ఉన్న నీ పొరుగింటి వాడు మేలంటండి.
ఏంటండి, దూరంగా ఎక్కడో ఉన్నాడు ఎవరో నీ సహోదరుడు, కానీ అతని కన్నా నీ పక్కింటోడు నీకు వాసి అంట అండి. కాబట్టి మనకి ఎవరో ఇప్పుడు మనం పడిపోయాం, ఎవరు పరిగెత్తుకుని వస్తారండి? కరుణంగా లక్ష తగ్గిస్తారు. అంతేగాని లేదు లేదు మా అన్నయ్య ఉన్నాడో ఎక్కడున్నాడో ఎక్కడో ఉన్నాడో కంగారు పడకండి, బస్సు ఎక్కి వస్తాడు, ట్రైన్ ఎక్కి వస్తాడు, విమానం ఎక్కి వస్తాడంటే ఆగుతుందా? అవుతుందండి. ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారండి? పక్కింటి వస్తాడు, అవునా కదండి? కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నవాడి కన్నా పొరుగింటి వాడు చాలా మంచి తేలికని. కాబట్టి ఇరుగు పొరుగు అని పెద్దలు అన్నారండి, అవునండి. ఇరుగు పొరుగు జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనమే చేయాలండి మంచి. మనము చేస్తే ఆ మంచి మనల్ని కాపాడుతుంది, మన బిడ్డలను కాపాడుతుందండి. అలాగే మరొక చోట ఏముందంటేనండి, బైబిల్లో నిర్గమాకాండము 20 అధ్యాయము 12 వచనమండి. దేవుడి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని ఉందండి. అర్థమైందండి? కాబట్టి దేవుడు మనకి ఇచ్చే దేశం ఏ దేశం? భూలోక దేశం. ఎక్కడ దీర్ఘాయువంతులు అవ్వాలి మనం. అదే మరొక దేశం కూడా ఉంది, పరలోక దేశం. అక్కడ దీర్ఘాయువంతులు అంటే ఈ భూలోకంలో ఎక్కువ కాలం బతకాలన్నా, పరలోక రాజ్యంలో నిత్యము బతకాలన్నా ఏమి చేయాలి? తల్లిని కానీ తండ్రిని కానీ సన్మానించాలి. దేవదాసయ్య గారు అన్నారండి, తల్లి తండ్రి అంటే కన్నవాళ్లే కాదు, అధికారులు కూడా తల్లితో తండ్రితో సమానమే, నాయకులు కూడా తల్లితో తండ్రితో సమానమే. కాబట్టి మనం ఎవరిని ఏం చేయకూడదంట? ఏం చేయకూడదండి? తిట్టకూడదు, దూషించకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలండి అండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు త్వరగా చెప్పేస్తున్నా, కరెంట్ లేదని చెప్పేసి అండి. కాబట్టి ఇక్కడండి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే తను చనిపోతున్న స్థితిలో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు? తల్లిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే చెప్పాను కదండి, ఆయన బ్రతుకు ఒకలాగా బోధ ఒకలా లేదండి. బ్రతుకు బోధ రెండు ఒకటే ఆయనది. అందుకే ఆయన మంచి గురువు, మంచి తండ్రి, మంచి కొడుకు, మంచి దేవుడు ఆయన. మనము కూడా మంచి బిడ్డలం అవ్వాలి దేవుడికి, మంచి క్రైస్తవులం అవ్వాలి, మంచి కుటుంబీకులం అవ్వాలండి, మంచి బిడ్డలం అవ్వాలి, మంచి భర్త అవ్వాలి, మంచి భార్య అవ్వాలి, మంచి తాత మామ అవ్వాలండి. మంచిగా ఉండాలండి. లోకం ఎప్పుడు కీడు చేస్తుంది, వాళ్ళు కీడు చేసినా కానీ మనం ఏం చేయాలి? మేలే చెయ్యాలి. ఎందుకంటే తానకు కీడు చేసిన వారు కూడా దేవుడు మేలే చేశాడు, క్షమించమన్నాడండి. ఇది మేలే కదా. తండ్రి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, చంపే అంటే ఏం చేస్తారు దేవుడు అండి? భస్మం చేసేస్తాడండి, అవునా? కానీ వాళ్ళు ఏం చేశాడనా? మేలు చేశాడు. మనము కూడా ఇరుగు పొరుగు మనం కీడు చేసినా కానీ మనం ఏం చేయాలండి? మేలే చేయాలి. సరేనండి. ఇక్కడ మన పాఠంలోకి వస్తే ఇక్కడ తల్లి అయిన మరియ గారిని ఆయన ఏమన్నాడు? చనిపోతున్నాను కాబట్టి ఆవిడ యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పచెప్పాడండి, అవునా కదా? మరి మరియా గారిని ఎందుకు అప్పచెప్పాలి అసలు? ఆయన తల్లి కాబట్టి అప్పచెప్పాడు, మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ మరియా గారండి 33.5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ? సిలువ దగ్గర ఉన్నది ఈవిడి. ఇప్పుడు ప్రజెంట్ అండి దేవుడు ఈవిడ యొక్క జీవితాన్ని వెనక్కి చూస్తున్నాడు. ఎక్కడ? 33 సంవత్సరాల క్రితం ఈవిడ ఎవరో? ఒక కన్య. ఎవరో? ఒక కన్య. ఈ కన్య దేవుడు భూలోకానికి రావడం కోసము త్యాగం చేసిందండి. ఏం త్యాగం చేసింది? తన కన్యత్వాన్ని త్యాగం చేసింది. ఎలాగంటే అంటే పెళ్లి వివాహం కాకుండానే గర్భవతి అయిందండి. ఎవరిని ఒప్పుకుంటారా? అసలానే ఒప్పుకుంటారా? 2026 సంవత్సరం ఉన్నాం మనం. టెక్నాలజీ పెరిగింది, మనుషులకు ఆలోచన విధానం పెరిగింది. ఇప్పటికీ కూడా పెళ్ళి అవ్వకుండా గర్భవతి అయితే ఆ అమ్మాయిని మంచిగా మాట్లాడతారా, చెడుగా మాట్లాడతారా? మాట్లాడతారు కదండి. ఇంత జ్ఞానం పెరిగి ఎంత పెరిగినా కానీ, అవునా? అటువంటిది 2000 సంవత్సరాల క్రితం ఇంకెంత దారుణంగా ఉంటుంది. అప్పుడు అసలు ఆడవాళ్ళు బయటికి రానిచ్చేవారు కాదు, బయట తిరిగేవారు కాదు, చదువు లేదు, ఇంట్లో కూర్చోవాలి. ఎన్నో అబ్జెక్షన్లు ఉండేయండి, ఎన్నో కట్టుబాట్లు ఉండేయండి. ఆ కట్టుబాట్ల దినాల్లోనే ఈవిడి గర్భవతి అయిపోయింది. అవునండి అండి, గర్భవతి అయిపోయిందండి. చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేవత వచ్చి, అమ్మా నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? తల్లికి తండ్రికి ఎంత అవమానము. ఆ తల్లి తండ్రి బతకనిస్తారా? ఏం తప్పు చేసావే నువ్వు అని చంపారా? సమాజం ఏమంటారు? బంధువులు ఏమంటారు? స్నేహితులు ఏమంటారు?
చుట్టాలు ఏమంటారు, ఇరుగు పొరుగు ఏమంటారు, అవ్వా ఇదే పంపకమా, ఇదేం బతుకు నీకు అని ఎన్ని మాటలు అంటారు చెప్పండి. అసలు బతకనెత్తారు సమాజం, బతకనివ్వదు. కానీ ఆ తల్లి లోకరక్షకుడు రావడం కోసము తన యొక్క ఏంటండి పొరుగుని, తన యొక్క పొరుగుని త్యాగం చేసింది. తన సంతోషాలను త్యాగం చేసిందండి. ఇప్పుడు గర్భవతి అయిపోయిన తర్వాత సంతోషం అని చెప్పండి ఒకసారి, బయటికి వెళ్ళగలదా? ఒకవేళ వెళ్ళిన సమాజం ఎలా అంటే చెప్పండి, చూటిపోటి మాటలతో చంపేస్తుందని, అవునా కదా? కాబట్టి ఈ తల్లి ఏం చేసిందండి, లోకరక్షకుడి కోసం అండి ఎన్నో త్యాగాలు చేసింది. ఏంటండి, ఎన్నో త్యాగాలు చేసింది. అలాగే ఆవిడండి ఇప్పుడు పెళ్లి కాని ఆడపిల్లకి ఎన్నో కోరికలు ఉంటాయి. పలానా భర్త రావాలి, పలానా కోటలో ఏదో తన స్తోమతను బట్టి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ యొక్క మరియా గారండి తనకున్న ఆలోచనలు, తనకున్న కోరికలు అన్నీ చంపేసుకుందండి. ఎవరి కోసం? లోకరక్షకుడి కోసం అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 33 సంవత్సరాల వెనక్కి వెళ్ళి నా తల్లి మరియా నా కోసము ఎన్ని త్యాగాలు చేసింది కదా, నేను విడిచిపెట్టకూడదు అనుకునే ఆయన ఏం చేశాడు, ఏమని చెప్పండి సరే ఏం చేసిందండి, వినండి అంటే చెప్పండి, ఏం చేశాడండి, విడిచిపెట్టకుండా బాధ్యతగా తీసుకున్నాడండి. అలాగే మనము కూడానండి ఈనాడు కూర్చున్నాం ఇక్కడ, ఈ ప్రయాస దేవుడు చూస్తూ ఉంటాడండి. మనం మర్చిపోతాం. మీరు 10 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నారు, మీరు కొన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నారు, మేము దేవుని నమ్ముకుంటున్నాం. ఈ ఇన్ని సంవత్సరాల్లో కూడా అనేకమైన కష్టాలు పాలయ్యాం, మనం ఇబ్బందులు పాలయ్యాం, అవమానాలు పాలయ్యామండి, ఎన్నో నిందలు పడ్డామండి. అంటే ఎంతో ధనం ఖర్చు పెట్టుకున్నాం, రకరకాల పరిచయం చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడి నుంచి ఆ మూల దాకా నడుచుకుంటూ వెళ్ళేవారు, ఇప్పటికీ వెళ్తున్నారండి, అవునా కదా? ఈ ప్రయాస అంతా మనం మర్చిపోతాం. మీరు 2 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఎన్నో కానుకలు ఇచ్చారు కదా, ఎంతో పరిచయం చేశారు కదా, ఎంతో సువార్త ప్రకటించారు కదా, అన్ని చేశారు కదా, మీకు గుర్తుందా? గుర్తులేదు. మరి ఎక్కడ గుర్తుండదంటారా? ఆవిడ మర్చిపోయింది. 33 సంవత్సరాలు అంటే ఆవిడ మర్చిపోయింది, కానీ ఎవరు మర్చిపోలేదండి? దేవుడు మర్చిపోలేదు. కాబట్టి మనం ఏమి చేసినా కానీ మనం మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. అది మంచి అయినా సరే, చెడైనా సరే, దేవుడి కోసం చేసింది ఏదైనా సరే, కుటుంబం కోసం చేసింది ఏదైనా సరే, దేవుడు మాత్రం మర్చిపోరండి. కుటుంబ సభ్యులు మర్చిపోతారు ఈ రోజుల్లో. అందుకే బిడ్డలో తల్లిదండ్రులు బయటికి గంటేస్తున్నారు. ఎందుకని? అయ్యో నా తల్లి 9 మాసాలు మోసిందే, నా తండ్రి నాకు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేదాకా నన్ను మోసాడే, వాళ్ళకి ఇష్టాలు కాదు అనుకుని ఎన్నో కష్టాలు పాలయ్యి, ఎన్నో నిందలు పాలయ్యి, తిని తినక మమ్మల్ని పెంచారే అని విషయం ఎవరు మర్చిపోతున్నారండి? కన్నవారే మర్చిపోతున్నారండి, అవునా? అటువంటిది దేవుడు మాత్రం మర్చిపోడండి, దేవుడు మాత్రం మనం మర్చిపోడు. కాబట్టి మనం పడుతున్న ప్రయాస దేవుడు చూస్తున్నాడు. అది ఏ ప్రయాస అయినా సరే, ఏ రకమైన ప్రయాస అయినా సరే, దేవుడు మాత్రం మర్చిపోడండి. కాబట్టి ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ పాఠం నుంచి అండి దేవుడు మర్చిపోవడం. ఏంటండి? దేవుడు మర్చిపోవడం. సరేనండి. అలాగే తల్లి గారి గురించి అయిందండి మన పాఠం, త్వరగా ముగించుకుందాలండి. తల్లిని ఎందుకు ఆయన సంరక్షించాడు అంటే, ఒకటి ఆయన కొడుకు కాబట్టి వినాలండి, ఆయన కొడుకు కాబట్టి సంరక్షించాడు. 2 ఆవిడ ఎన్నో త్యాగాలు చేసింది కాబట్టి మర్చిపోకుండా తన బాధ్యతను శిష్యుడికి అప్పచెప్పాడండి. ఎవరికి? యోహాను గారికి. ఈ యోహాను గారు అంటండి తాను అంటే వెంటనే చేర్చుకొనెను అని ఉంటుందండి వాక్యం అక్కడండి. వెంటనే ఇంకో నీ తల్లి అని వెంటనే అతడు ఆమెను చేర్చుకొనెను అంటే తల్లిగా స్వీకరించాడంట. స్వీకరించండి ఎఫెసు పట్టణం తీసుకెళ్ళిపోయాడంటండి. ఎఫెసు పట్టణం తీసుకెళ్ళిపోయి మరియ గారు బ్రతుకున్నంత కాలం కూడా యోహాను గారు చూసుకున్నారంటండి. అంటే ఆవిడ చనిపోయేంత వరకు కూడా విడిచిపెట్టలేదండి. ఎవరో? యోహాను గారు అండి. కాబట్టి తల్లి సంరక్షణను యేసుక్రీస్తు ప్రభు చూసుకున్నాడు, మనము కూడా చూసుకోవాలి. అలాగే సంఘం కూడా తల్లి లాంటిదేనండి అండి. సంఘం ఎలాంటిదండి? తల్లి లాంటిది. కాబట్టి ఈ తల్లిని తండ్రిని ఎలా చూసుకోవాలి? మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాడండి సంఘస్థులు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని 2 ముక్కలు చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? 2 ముక్కలు చేసేస్తున్నారండి. బైబిల్ 2 యోహాను పత్రికలో ఎక్కడ ఉంటుందండి, దియోత్రిపే అనే ఒక వ్యక్తి అంటండి సంఘాన్ని పాడు చేసేసాడంటండి. ఎందుకు పాడు చేశాడు? తనకి గొప్ప రావట్లేదని, తనను పట్టించుకోవట్లేదని. చాలామంది అండి ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటారు, కానీ పాస్టర్ గారు పెద్ద
ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సంఘస్థులు కూడా పెద్ద గుర్తించరు. వీళ్ళకి రగిలిపోతూ ఉంటుంది. మేము ఇన్ని వేల కానుకలు ఇస్తున్నాము, ఇంత పరిచయం చేస్తున్నాము, ఇంత సువార్త ప్రకటిస్తున్నాము, సభలన్నా ఉపాస కోటలన్నా ఏమన్నా మేమే పనులు చేస్తున్నాము, మేము వంటలు చేస్తున్నాము, మేమే పత్రికలు పంచి పెడుతున్నాము, అన్ని చాకరీలు మేమే చేస్తున్నాము. కానీ మాకేం లేదు, గుర్తింపు లేదు. పాస్టర్ గారు మమ్మల్ని గుర్తించట్లేదు, సంఘస్థులు మమ్మల్ని గుర్తించట్లేదు. కాబట్టి చూస్తాను ఎలాగ ముందుకెళ్తుంది సేవ, నేను చూస్తాను చెప్పేసి అండి ఏం చేస్తూ ఉంటారో సంఘస్థుల మధ్య పుల్లెడతాం మొదలెడతారు. ఎక్కడ? చర్చిలోనండి. చర్చిలోండి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి పేరు రావట్లేదు కదా, లోపల రగిలిపోతా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓయ్ మనది ఏ కులం, ఆ పక్కన కూర్చుంటావా అని చిన్న పుల్లేస్తారు. అప్పుడు దాకా కలుసున్న వాళ్ళండి సంఘంలోనే కులాల వారికి విడిపోతారండి. ఎవరు ఎరగొట్టారు? ఎవరని ఎరగొట్టేశారు? సంఘస్థులు ఎరగొట్టేశారండి. వాళ్ళ వీధేంటి మన వీధేంటి, వాళ్ళ స్తోమదేంటి మన స్తోమదేంటి, వాళ్ళ ముందు వచ్చారు చర్చికి, మన ముందు వచ్చామా? అసలు పాస్టర్ నిలబెట్టిందే మనం ఇక్కడ. వాళ్ళకి పెత్తనం ఏంటి? మీరు అలాగ మాట్లాడుతూ చూస్తారేంటి, వదిలేస్తారేంటి? అలాగా మనకు రావాలి ఏంటి, ఆ గంట మనకు రావాలి. ఆ పొరుగింటికి వస్తుంది ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి వస్తుంది ఏంటి. నేను కాక మొన్న వచ్చారు వాళ్ళు, మనం పాస్టర్ గారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం, మనకి రావాలి కదా అని ఈనాడు ఏం చేస్తున్నారంటే సంఘానండి పాడు చేసేస్తున్నారు. బిడ్డలు తల్లిని తండ్రిని ఎలాగైతే పక్కకి గెంటేస్తున్నారో క్రైస్తవులే సంఘాలను నాశనం చేసేస్తున్నారండి. అలాగే సేవకుల్లో తప్పులు ఉన్నాయి, సంఘ బిడ్డలో తప్పులు ఉన్నాయి, పలానా చర్చికలలో తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు వీళ్ళకి చూపించండి, ఆ చర్చికి వెళ్ళొద్దు అంటున్నారండి. అంటే సంఘం అనగా తల్లి తండ్రి. ఈ సంఘాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. అటువంటి వారికి మనము ఉండకూడదండి. దియోత్రిపే సంఘస్థుని అడ్డుపెట్టేసంటండి, మీరు చర్చికి వెళ్తాకి వీలు లేదు అన్నాడంటండి. ఎందుకని? తన ఘనత రాలేదని చెప్పేసి అండి మీరు చర్చికి వెళ్తాకి వీలు లేదు అన్నాడంటండి. అందుకే యోహాన్ గారు అంటారండి, నేనే వెళ్తాను డైరెక్ట్గా, నేనే అతన్ని ఎదుర్కొంటానంటాడండి. ఎవరో? ఈ యోహాన్ గారే. ఎవరో? యేసుప్రభు శిష్యుడే యోహాన్ గారు అంటాడండి. 1 పత్రిక 2 పత్రికల్లో ఉంటుందండి దియోత్రిపే గారి గురించి అండి. కాబట్టి మనం అలా ఉండకూడదు అండి. లోకం యొక్క తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఇంటిని బాగా చూసుకోవాలి, అలాగే సంఘాన్ని కూడా బాగా చూసుకోవాలండి అని. అలాగే మరొకటి ఏంటంటే, మనము కూడా తల్లి తండ్రి సంఘములో మనము ప్రేమించాలి సంఘస్థుల్ని. ఒక్కొక్కరు ఒక మాట అంటూ ఉంటారు, మనం ఏం చేయాలండి? దులిపేసుకోవాలండి. ఏం చేయాలండి? దులిపేసుకోవాలండి. ఇప్పుడు మీ బిడ్డ మిమ్మల్ని ఏది అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారో, నా కొడుకే కదా, నా కూతురే కదా అని దులిపేసుకుంటారు కదా. మరి సంఘంలో కూడా ఎవరైనా అంటే, నన్ను అంటావా నువ్వు అని అనకూడదండి, దేవుడు చూసుకుంటారులే అని మనం దులిపేసుకుని వచ్చేయాలండి. ఇది తల్లి మనసు. ప్రతి సంఘస్థులు కూడానండి తల్లి మనసు కలిగి ఉండాలి. ప్రతి సంఘ సభ్యుడు కూడా, మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే తల్లి మనసు తండ్రి మనసు కలిగి ఉండాలి. సంఘంలో ఎవరు తప్పు చేసినా కానీ క్షమించాలి, అంతేగాని చేయకూడదు అని మన దగ్గర కూర్చుని 10 మంది అడగకూడదండి. బైబిల్ ఏముందంటే యేసుప్రభు అంటారండి, నీ సహోదరుడు తప్పు చేస్తే 10 మందిలో గద్దించొద్దు. ఎందుకంటే నీ తప్పు చేశానండి, ఫర్ సపోజ్ సంఘస్థుని తప్పు చేశాను, వరలక్ష్మి గారు నిలబడిపోయి 10 మందిలోనే కిషోరు ఇలా చేయొచ్చు తప్పు కదా అన్నారు అనుకో, నన్ను గద్దించాను అనుకో, నాకేం కలిగింది? సంఘంలోనే అవమానం కలిగింది. రేపు చచ్చిపోతాను నేను, రాలేరు కదా. ప్రభు అన్నారంటే, సహోదరు తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చో, పక్కన కూర్చుని, అది కాదు నాయన, మనం దేవుని నమ్ముకున్నాం కదా, మందు తాగకూడదు, సిగరెట్లు కాల్చకూడదు, అక్కడికక్కడ తిరగకూడదు, సినిమా సిగరెట్లు అనకూడదు, వ్యభిచారం చేయకూడదు, బెట్టింగ్లు ఆడకూడదు, పేకాట ఆడకూడదు, అయితే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకమ్మా, మనం అలా ఉండకూడదమ్మా అని ఎలా చెప్పాలండి? నెమ్మదిగా జాగ్రత్తగా బోధించాలండి. ఎందుకంటే అపవాదండి ఎలాగ తప్పించేద్దామని చూస్తుంది ప్రతి విశ్వాసం కూడా. మనం తల్లి బాధ్యత తండ్రి బాధ్యత తీసుకుని ఏం చేయాలంటే వాళ్ళతో జాగ్రత్తగా ప్రభు అంటారు, అతను విన్నాడనుకో, నీ సహోదరు నువ్వు సంపాదించుకుంటేవి. వాడు వినలేదనుకోండి, అప్పుడు నలుగురు తీసుకుని వెళ్ళు మాట్లాడు. అప్పుడు వినలేదనుకోండి, ఆడి కర్మ ఆడిపోతాడు అని ప్రభు అన్నారండి. కాబట్టి మనం ఎలా అవ్వాలండి? తల్లి తండ్రి అంత స్థానంలోకి వచ్చి సంఘాన్ని కాపాడుకోవాలి. అలాగే సంఘస్థులందరూ మనం క్షమింతా ఉండాలి, అందరి కోసం ప్రార్థన చేయాలండి. ఇప్పుడు తల్లి ఉంటుంది, కుటుంబం కోసం ఎంత ప్రయాసపడుతుంది చెప్పండి ఒకసారి, తల్లే కదా. అందుకే అంటారు, ఇంటికి దీపం ఇల్లాలు,
ఇంటికి దీపం వెళ్ళాలండి, అవునా కదండి? ఇంటికి వెన్నుపూస ఎవరో? తండ్రి. తండ్రి దీపమేమో తల్లి, వెన్నుపూసేమో తండ్రి అండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? సంఘానికి, సేవకుడికి, దేవుడికి దీపంలా ఉండాలి, వెన్నుపూసలా ఉండాలండి. అర్థమైందండి? దీపంలా ఉండాలి, అలాగే వెన్నుపూసలా ఉండాలి. మేము ఉన్నాం కాదండి అని భరోసా ఇస్తా ఉండాలండి. కాబట్టి మనం మాత్రం అలా ఉండాలి. అలాగే శిష్యుడి దగ్గరికి వద్దామండి. ఎవరైనా శిష్యుడు? ఎవరండి? యోహాను గారు. ఎవరండి? యోహాను గారు. యేసుప్రభు గారికి అండి 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది శిష్యులు ఉన్నారండి. ఈ 12 మంది శిష్యుల్లో కూడా యేసుక్రీస్తు వారు ఆ ఎక్కువగా ఎవరిని ప్రేమించారు అంటే, ఎవరిని ప్రేమించారండి? యోహాను గారిని ప్రేమించారండి. ఎవరినండి? యోహాను గారు. ఇప్పుడు వినాలమ్మా, ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఏమంటదంటే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఏమండి? శిష్యులందరూ ఆయన ప్రేమించారు, కానీ ఆయన కూడా అందరినీ ప్రేమించాడండి. కానీ ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉందంటే ఎందుకని? యోహాన్ గారి మీద ఉందంటండి. అందుకే అంత మంచివాడు, అంత మంచి హృదయం కలిగిన ఎవరంటే యోహాన్ గారు అండి. అందుకే చివరిదాకా విడిచిపెట్టలేదు ఆయన అంటే, చివరిదాకా విడిచిపెట్టలేదు. అందుకే చివరిదాకా విడిచిపెట్టలేదు, శ్రమల్లో కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి తన తల్లి బాధ్యతని ఎవరికి చెప్పాడండి? శిష్యుడికి అప్పచెప్పారు కదండి. అలాగే మనము కూడా నమ్మకంగా ఉంటే, ఏంటండి, నమ్మకంగా ఉంటే దేవుడు మనకు కూడా పనులు అప్పచెప్తాడండి. మనకు కూడా పనులు అప్పచెప్తాడండి. ఇప్పుడు మనం ఎంతో నమ్మకంగా ఉన్నాం, ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడండి. ఆ నమ్మకాన్ని చూసి మనకి పనులు అప్పచెప్తాడు. అందుకే యేసుప్రభు గారండి ఒక చోట మత్తయి సువార్తలో అండి ఒక 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 ఉపమానం చెప్తారు. ఏంటో ఉపమానం అంటే, ఒక యజమాని అంట దూరపు దేశాలకు వెళ్ళిపోతానే, అమ్మా ఉడికొచ్చేసి, సరే అండి పక్క తీసుకెళ్ళి. ఇప్పుడండి ఒక యజమాని అంటండి దూరదశకి వెళ్ళిపోతానే, ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చాడంటండి. అనగా ఒకరికేమో 5 రూపాయలు ఇచ్చాడు, ఒకరికేమో 2 రూపాయలు ఇచ్చాడు, ఒకరికేమో రూపాయి ఇచ్చాడు. వెళ్ళిపోయి ఇంకో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అండి ఇతను వెళ్ళిపోయాడు వేరే దేశం. ఈ 5 రూపాయలు ఇచ్చినాడు ఏం చేశాడంటండి, దీన్ని వ్యాపారం చేసి 5 రూపాయలని 10 రూపాయలు చేశాడంట. ఈ 2 రూపాయలు కూడా వ్యాపారం చేసి 2 రూపాయలని 4 రూపాయలు చేశాడంట. కానీ 1 రూపాయలు చూసారా, ఆడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి గొయ్యి తీసి గోతులు కప్పెట్టాడంట అండి. యజమానుడు కొంతకాలం తిరిగి వచ్చాడంట. వచ్చి, ఏవయ్యా నీకు 5 రూపాయలు ఇచ్చాను కదా, ఏం చేసావని అడిగితే, అయ్యా ఇదిగోండి వ్యాపారం చేశాను, 10 రూపాయలైనవి. ఆహా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెం నమ్మకం ఉన్నావు కాబట్టి 10 ఊర్ల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అన్నాడంటండి. రెండవ దగ్గర వచ్చి, మరి ఏం చేసా అబ్బాయి, ఇంకోండి నాకు ఎంత ఇచ్చారు మీరు? 2 రూపాయలు ఇచ్చారు, నేను చేశాను 4 చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, 4 ఊర్ల మీద నువ్వు అధికారిగా ఉండు అన్నాడంటండి. మూడవ దగ్గరికి వచ్చి, మరి ఏంటి అబ్బాయి అంటే, రాజా నువ్వు ఎలాంటివో నాకు తెలుసు, నువ్వు విత్తనం చోట కోయేవాడివి, నువ్వు చాలా కఠినవాడు నాకు తెలుసు, కాబట్టి ఆ రూపాయిని నేను భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీ రూపాయి అన్నాడంటాను. ఓరి పనికి మాలిన దాసుడా, ఈ రూపాయి నువ్వు వడ్డీకి ఇచ్చుంటే కనీసం నాకు వడ్డీ అని వద్దును కదా, కాబట్టి నేను తీసుకెళ్ళి చెరసాల వేసి అన్నాడంటాను. అంటే ఈ ముగ్గురు ఎవరు నమ్మకంగా ఉన్నారండి? ఇద్దరున్నారు, ఒకడు నమ్మకంగా లేడు. కాబట్టి మనము కూడా నమ్మకంగా ఉంటే దేవుడి పని అప్పచెప్తాడు, దేవుడి పని అప్పచెప్తాడండి. కాబట్టి యోహాను గారికి అండి దేవుడు ఏం అప్పచెప్పాడు? తన తల్లిని అప్పచెప్పాడండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం మరియా గారు ఎంత గొప్పదో చెప్పుకున్నాం మనం. ఎంతో విలువైన వజ్రం అండి ఆవిడ. మరియా గారు ఎవరండి? విలువైన వజ్రము. ఇప్పుడు వజ్రాన్ని అట్టుకెళ్ళి ఒకరి చేతిలో పెడుతున్నాము అంటే వాళ్ళు ఎంత నమ్మకమైన వారు ఉండాలి. నేను నా ఇంటి తాళాన్ని మీకు ఇస్తున్నాను అనుకోండి, నా ఇల్లు ఎంత విలువైనది? 10 లక్షలు విలువైంది. ఈ 10 లక్షలు విలువైనది మీ చేతిలో పెడుతున్నాను అంటే మీరెంత నమ్మకంగా ఉండాలి, ఎంత నమ్మకం వాళ్ళు చెప్పండి ఒకసారి, అవునా కదండి? కాబట్టి మరియా గారు వజ్రం, డైమండ్ అంటే కొన్ని కోట్లు విలువ చేసేవాడు.
ఆవు నెట్టుకెళ్ళి ఒక మనిషి చేతిలో పెడుతున్నాడు అంటే ఆ మనిషి ఇంకెంత వజ్రమై ఉండాలి, ఇంకెంత మంచివాడై ఉండాలి, ఇంకెంత నమ్మకమాడై ఉండాలి చెప్పండి ఒకసారి. యోహాన్ గారు అలాంటి వాడే. మరి మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఏమైనా పని చెప్పాలి. ప్రతి మనిషికి దేవుడు పని చెప్తాడండి. మనం ఏం చేయాలండి? నమ్మకంగా ఉండాలండి. నమ్మకస్తుం చూస్తాడు దేవుడు. నమ్మకస్తుం చూసి వీళ్ళకి ఈ పని చెప్పాలి, వీళ్ళకి ఈ పని చెప్పాలి అని దేవుడు చూస్తూ ఉంటారండి. మనం ముగించేసుకుందామండి, చివరికి వచ్చేసాము. మనకి చరిత్రలో కొంతమంది ఉన్నారండి. ఎవరంటే భక్తులండి. పాలికార్పు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యోహాన్ గారు చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పుడు దాకండి. ఆ యోహాన్ గారికి శిష్యుడు అంట. చరిత్రలో యోహాన్ గారికే శిష్యుడు. ఈ శిష్యుడు పాలికార్పు. ఈయన క్రీస్తు శకం 69 నుంచి 150 దాకా బతికాడండి. ఈయన ఆ రోజులోనండి యేసు చనిపోయిన తర్వాత రోమ ప్రభుత్వం ఏం చేసిందంటే క్రైస్తవులండి ఘోరంగా చంపేసింది. క్రైస్తవులైన వారు ఇలాగ మేడగదిలోని వరండాలో ప్రార్థన పెట్టుకుంటా ఉంటే రావడం, ఈడ్చుకెళ్ళిపోవడం, కొట్టేయడం, చంపేయడం అండి. అంత భయంకరంగా ఉండేది. అటువంటి భయంకర స్థితిలోనండి ఈ పాలికార్పు గారు నాయకుడిగా నిలబడి సంఘం అంతటిని కాపాడాడంటండి. 86 సంవత్సరాల వయసులోనంట పట్టేసుకున్నారంట. ఎవరు? సైనికులు వచ్చి పట్టేసుకుని, ఒరేయ్ నీ దేవుని నువ్వు దూషించి చచ్చిపోనారంట. అప్పుడు అన్నారంటండి, 86 సంవత్సరాల నుంచి నా రాజు నాకు ఏ హాని చేయలేదు, మేలే చేశాడు, అటువంటి నా రాజును ఎలాగ దూషించగలను అన్నారంటండి. ఏ వయసులోనే? 86 సంవత్సరాల వయసులో, ముసలి వయసులోనండి. నా రాజు 86 సంవత్సరాల నుంచి మేలే చేశాడు, కీడు చేయలేదు, అటువంటి రాజు నేను ఏం చేయను, దూషించలేను అంటండి. కాబట్టి ఆయన చంపేశారంటండి. అంటే ఈ పాలికార్పు గారు నమ్మకస్తుడు కాబట్టి దేవుడు చెప్పాడు, ఆయనకి సంఘాన్ని అప్పచెప్పాడు. అలాగే మరొకరు ఎవరంటే విలియం కేరీ గారు. మన దేశం వచ్చాడు ఆయన. మన దేశం వచ్చి ఆయన ఎంత నమ్మకం వాడంటేనండి, మన దేశం రావడానికండి ఎలాగంటే ఓడలో వచ్చాడంట. ఓడలో వచ్చినప్పుడే కొన్ని భాషలు నేర్చుకున్నాడంటండి. మొత్తం మన ఇండియాకి వచ్చినప్పటికి 40 భాషలు నేర్చుకున్నాడంటండి. ఎందుకు నేర్చుకున్నాడు అనుకున్నారా? బైబిల్ని 40 భాషలోకి రాయడం కోసం. మనము మన సొంత భాషలో ఉన్న బైబిల్ని చదవడానికి బద్ధకం వచ్చేస్తుంది ఈనాడు క్రైస్తవులకి. కూర్చుని చదవండి అమ్మ అంటే చదవలేకపోతున్నారు. అటువంటిది ఎక్కడో పొరుగు దేశం నుంచి వచ్చాడు, వచ్చి 40 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడంటండి. ఈ తర్జుమా చేసినప్పుడు అండి ప్రింటింగ్ ప్రెస్ ఉందంటండి. ప్రెస్ని అంటించేశారంట. కొన్ని పుస్తక బైబిల్ని అండి అచ్చు వేసేసాడంటండి. అచ్చు వేసి లోపల భద్రంగా పెట్టి ఇంటికి వెళ్ళాడండి రాత్రి పడుకున్నప్పుడు. కొంతమంది వ్యతిరేకులండి అంటించేశారంట. మొత్తం ఆ మిషన్, ఆ ఇంటిని అంతా అంటించేశారంటండి. మొత్తం అంతా బూడిదైపోయిందంటండి. ఎంత బాధ చెప్పండి ఒకసారి, ఎంత బాధ అని. అయినా సరే మరలా రాయడం మొదలెట్టాడంటండి. ఆయన పట్టుదల చూడండి ఒకసారి. అలాగే మన దేశంలోనండి భర్త చనిపోతే భార్యను చంపేస్తూ ఉండేవారు. దాన్ని ఏమంటారండి చెప్పండి? మొగుడితో పాటు భర్తనే భర్త భార్యను చంపేస్తూ ఉండేవారండి. సతీ సహగమనము దానికోసం ఎదురుపాడాడు. తప్పు. భర్త చనిపోతే భార్యకి బతికే హక్కు ఉంది. ఇదంతా ఇదంతా మూఢనమ్మకాలు అని ఫైటింగ్ చేశాడండి. అలాగే బాల్య వివాహాలు చేశాడండి. ఇలాగా మన ఈనాడు బ్యాంకింగ్లో డబ్బులు దాచుకుంటున్నామంటే ఎవరు తెచ్చారనుకుంటే మన ఇండియాకి బ్యాంకింగ్ అండి విలియం కేరీగా తెచ్చారండి. బ్యాంకింగ్ సిస్టమ్ ఉండాలి. వ్యవసాయం పనిముట్లు తెచ్చింది ఈయనేనండి. అలాగే ఆడవాళ్ళు చదువుకోవాలని పాఠశాల కట్టింది ఈయనేనండి. అనేకమైన గొప్ప కార్యాలు పని చేశాడండి ఆయన. ఎవరో? విలియం కేరీ గారు. ఎందుకు చేశాడు అంటే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అప్పచెప్పాడండి. మనము కూడా నమ్మకంగా ఉంటే దేవుడి పనులు అప్పగిస్తాడు, లేకపోతే అప్పగించడండి. ఈనాడు మన నమ్మకం ఉండాలండి. అందరూ ఉంటారు కానీ నమ్మకస్తులు కొంతమందే ఉంటారండి. అవునా కదా? ఇప్పుడు బోలు మంది ఉంటారండి పనిలోకి వెళ్ళే వాళ్ళు రైతుకి, కానీ ఒక్కనే నమ్ముతాడు. ఒరే ఈరోజు ఎంతమంది వచ్చారో రాయిలా అంటాడండి. ఎందుకని? 100 మంది ఉన్నారు కదా, ఇతను ఎందుకు కాకేశాడు? నమ్మకస్తుడు. మరి దేవుడు ఎంతమంది మనం ఉన్నామో, ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? నమ్మకస్తులుగా ఉంటున్నామా మనం? ఒక పనపు చెప్తే ప్రాణం పోయినా సరే అది చేయగలుగుతామా? మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతామా? రాబోయే రోజులు అంటండి దేవుని నమ్ముకున్నందుకు ఎన్ని హింసలు పెడతారంట. చివరికి నాడు ఏమొచ్చిందండి?
క్రైస్తవులోకి వెళితే మీ కులాన్ని పోగొట్టేసుకుంటారో బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారండి. తీసుకుంటే రేషన్ బియ్యం రావు, పింఛన్ రాదు, డ్వాక్రా ఉండదు, ఏ ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, ఏమీ ఉండదండి. ఎందుకని? యేసు ప్రభువుని నమ్ముకుంటే. రాబోయే రోజులు అదే వస్తుందండి. ఈ బిల్లు వచ్చిన వెంటనే ఎంతమంది ఎగిరిపోతారో మేము దేవుని నమ్ముకోవాలని చెప్పేసి సెట్ అయిపోతారండి. ఎందుకు? పింఛన్ రాదు, బియ్యం రావు, రకరకాల డ్వాక్రా ఏమీ ఉండవండి. కాబట్టి చాలామంది మేము దేవుని నమ్ముకోలేదండి అని చెప్పేసి సైడ్ అయిపోతారు. వీళ్ళు నమ్మకస్తులా? శిష్యులైన వారు 10 మంది పారిపోయారు కష్టం వచ్చిన వెంటనే. కానీ ఎంతమంది నిలబడ్డారో? ఒక్కడే నిలబడ్డాడండి. రేపొద్దున ఆ బిల్ వచ్చిన వెంటనే కొన్ని కోట్ల మంది దేవుని నమ్ముకున్నారు మన దేశంలో. ఎంతమంది ఒప్పుకుంటారో మేము దేవుని నమ్ముకున్నామని. చాలామంది ఏం చేస్తారండి? వెళ్ళిపోతారండి. మేము దేవుని నమ్ముకోలేదండి, మాకు రేషన్ బియ్యం కావాలి, మాకు పింఛన్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి వెళ్ళిపోతారండి. దేవుడు పోషించారు సార్, ఎన్నో కష్టాలు తీస్తున్నారండి. పోషించడు దేవుడు అండి? పోషించాడు కదండి. సమస్తాన్ని పోషించున్నవాడు నేను పోషించలేడా? పోషించారు కదా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి మరణమే వచ్చినా సరే ఏం చేయకూడదండి? నేను దేవుణ్ణి విడిచిపెట్టను. యేసుప్రభు నా దేవుడు, నా తండ్రి అయినా, మీరు ఏం చేసుకున్నా నాకెందుకు, నేను మాత్రం ఆయన నమ్ముకుంటున్నాను చెప్పాలండి. ఈ నమ్మకత్వం వల్ల ఎడగలుగుతారండి? పరలోక రాజ్యం వెళ్తారు. సులువుగా ఏది రాదు కదండి, సులువుగా ఏది రాదు. ఇప్పుడు ఏండి మా అమ్మని విడిచిపెట్టలేను, మా నాన్నని విడిచిపెట్టలేను, మా బిడ్డని విడిచిపెట్టలేను, కాబట్టి నేను పొలం దాకా వచ్చి పని చేయలేను అంటే యజమాని డబ్బులు ఇస్తాడా? మనకు డబ్బు కావాలంటే భార్యని విడిచిపెట్టాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, ఇంటిని విడిచిపెట్టి పనిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏమొస్తుంది? జీతం వస్తుంది. అలాగే దేవుడి కోసం ఇవన్నీ పోగొట్టుకుంటే పరలోక రాజ్యం వస్తుందండి. అర్థమైందని? దేవుడు పోషించాడు భూలోకంలోనండి. అందుకే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు ఆలోచించుకోవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి పంట పండించుకుంటున్నాయా? ఎవరు పోషిస్తున్నారు పక్షులనండి? మరి వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు పక్షుల కోసం ప్రాణం పెట్టాడా, మన కోసం ప్రాణం పెట్టాడా? పక్షుల కోసమే మన కోసమే ప్రాణం పెడతా? మనుషుల కోసం ప్రాణం పెట్టాడండి కదండి. కాబట్టి పక్షుల్నే పోషింటున్నాడు కదా, వాటికన్నా విలువైన వారు మనమే కదండి. మనం పోషించడా? ఏమి తిందుమా, ఏమి తాగుదామని మీరు ఆలోచించొద్దు అసలు. నేను ఇస్తాను. మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం రోజులు వస్తున్నాయండి. ప్రార్థన చేయండి. దేవదశేఖర్ అన్నారండి, అబ్బాయిలు మన దేశమంతా మేఘం కమ్మి ఉన్నది. ఏ మేఘం? శ్రమల మేఘం కమ్మి ఉన్నది. క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తే ఈ మేఘము ఎగిరిపోతుంది. మేఘం పట్టినప్పుడు గట్టి గాలి ఏమవుతుందండి? ఇడిపోతుంది కదండి. అలాగే క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తానంటండి క్రైస్తవుల మీద వచ్చే శ్రమలన్నీ పోతాయంటండి. కానీ ఆడ క్రైస్తవం ఎలా ఉంది? సుఖభోగాలు ఎక్కువైపోయి నిద్రమత్తులో ఉందండి, ప్రార్థన లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులంతా ప్రభువా రాబోయే శ్రమలు తప్పించు. క్రైస్తవుల్ని చంపుతారంట, హింసిస్తారంట, బాధలు పెడతారంట. మనం మణిపూర్లోనండి ఇంచుమించు కొన్ని 100 మంది చంపేశారండి దేవుని నమ్ముకున్న వాళ్ళని. కొన్ని 100 చర్చిని కాల్ చేశారండి. పాస్టర్ తలను నరికేసి ఇంటి గుమ్మానికి ఏలదీశారండి మణిపూర్లోనండి, దేవుని నమ్ముకున్నందుకని. ఆడపిల్లని అయితే బట్టలు తీసేసి ఊరంతా తిప్పండి, ఊరంతా పాడు చేసి చంపేశారండి. అంత దారుణంగా. మన దేశమే, మణిపూర్ ఒక రాష్ట్రం అండి. మన దేశంలో ఒక రాష్ట్రాన్ని అంత అమలు చేశారండి వాళ్ళు. ఏ ప్రభుత్వం అడగలేదండి. కాబట్టి శ్రమలో విస్తరించి ఉన్నాయి. మనం ఏం చేయాలండి? ప్రభువా దేవుని నమ్ముకున్న వాళ్ళకి వచ్చే శ్రమలను తప్పించు, మాకు తోడుగా ఉండు, మేము నమ్మకంగా మీకు ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవఘటం ఇస్తానని దేవుడు వాక్యం చెప్తుందండి. అంటే మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవఘటం ఇస్తానని దేవుడి వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి నమ్మకం ఉందామండి. వాటిని భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసుపరంతో మాతో మాట్లాడిన దేవా విని వాక్యానుసారంగా జీవించి అందరూ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి